మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ఇక మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. చూస్తున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్. శ్రీనివాస్, మధ్యప్రదేశ్ కు సంబంధించి ఏదైతే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఉన్నారో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, అదేవిధంగా రజనీష్ అగర్వాల్, మహేష్ కేవట్, ఈ ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క ఉపసంహరణకు సంబంధించినటువంటి ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ముగ్గురు కూడా గెలిచినట్లుగా కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని 3 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో మిగిలిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ చెల్లకుండా పోవడంతో ఎలాంటి పోలింగ్ లేకుండానే బీజేపీకి చెందినటువంటి ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. తరుణ్ చుగ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రజనీష్ అగర్వాల్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మహేష్ కేవట్ బీజేపీ ఓబీసీ నేత, మత్స్యకార సంక్షేమ బోర్డు చైర్మన్. అయితే జూన్ 9వ తేదీన జరిగినటువంటి నామినేషన్ల పరిశీలన సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ కొఠారి, బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ తరపు న్యాయవాదులు మీనాక్షి నటరాజన్ అఫిడవిట్ పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆమె ఏదైతే తెలంగాణ 2022లో నమోదైనటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఆమె తన ఫామ్ 26 అఫిడవిట్ లో పూర్తిగా వెల్లడించలేదని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ నిర్ధారించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్నటువంటి కేసుల పూర్తి వివరాలను ఓటర్లకు వెల్లడించాల్సి ఉంటుంది. సమాచారాన్ని దాచడం అనే సాంకేతిక కారణంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు తనకు సంబంధించినటువంటి నామినేషన్ రిజెక్ట్ చేయడం పైన ముందుగా ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు. అక్కడి నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ రోజు వెకేషన్ బెంచ్ ముందు తన పిటిషన్ ను వెంటనే విచారణకు స్వీకరించాలి, ఆర్ఓ తీసుకున్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్నట్టు నిర్ణయం పైన స్టే విధించాలి, తక్షణ ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలి అంటూ ఏదైతే మీనాక్షి నటరాజన్ చేసినటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తక్షణ రక్షణ కల్పించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కానీ ఆ పిటిషన్ పై మాత్రం రేపు విచారణ జరపడానికి అంగీకరించింది. మరి ఈ రోజు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారంటూ ఈ రోజు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవడంతో మరి రేపు సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, దేని ఆధారంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం జరిగింది అన్న విషయాల్ని సుప్రీంకోర్టులో చెప్తుంది. మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వ్యవహారంలో కూడా నేను
పూర్తిగా వివరణ ఇచ్చాను. ఏ రకమైనటువంటి కేసు అది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ మీద కేసు లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఒక నోటీసు రావడం జరిగింది. నోటీసు విషయాల్ని మెన్షన్ చేయాలని కూడా నామినేషన్ పత్రంలో ఎక్కడ లేదు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఉద్దేశపూరితంగా ఒక మహిళని కూడా చూడకుండా పరిపూర్ణ గాంధీయ వాదాన్ని అనుసరిస్తున్నటువంటి అతి తక్కువ మందిలో మీనాక్షి నటరాజన్ ఒకరు ఈ దేశంలో. అలాంటి విషయాలు కూడా పట్టించుకోకుండా ఒక మహిళని ఈ రకంగా రాజకీయ కక్షతో వారి నామినేషన్ని తిరస్కరించినారో ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలపేటు. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలే. అకారణంగా మీనాక్షి నటరాజన్ గారిని నామినేషన్ తిరస్కరించినారు. జార్ఖండ్లో మాత్రం అన్ని తప్పులు తడుకున్నటువంటి నామినేషన్ మరొకసారి నామినేషన్ తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసిన విధానం చూస్తూ ఉంటే బీజేపీ ఏ రకమైనటువంటి వినాశకరమైన రాజకీయాలు చేస్తుందో ఒకసారి అర్థమవుతా ఉంది. ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆ వ్యక్తి ఒకరోజు ముందే అన్ని గ్రూపులకి ఆ నోటీస్ పంపించడం జరిగింది. అది ఒకరోజు ముందే బహిర్గతమైంది. ఇంకా దాంట్లో సీక్రెట్స్ ఏమైనా ఇంకో ఇవ్వాల్సిన అవసరం లేదు.